పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయానికి తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. అకస్మాత్తుగా బన్నీని అరెస్ట్ చేయడంతో సినీ వర్గాలతో పాటు అభిమానులు షాకయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిపై ఇదివరకే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయాలి అని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరఫున బాధిత కుటుంబానికి 25 లక్షలు అందిస్తా. అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తాను అని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్.